ఎన్టీఆర్ జిల్లా గోపాలపురంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అన్నదమ్ముల ఆస్తి తగాదాల్లో జోక్యం చేసుకుని వైఎస్ఆర్సీపీ నేత భూక్యా కృష్ణ ఇంటిపై దాడి చేశాడు. దాడిని చిత్రీకరిస్తున్న కృష్ణ కుమారుడిపైన కూడా విరుచుకుపడ్డాడు. ఆయన ఫోన్ని ధ్వంసం చేశాడు. మనస్తాపానికి గురైన కృష్ణ భార్య పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. కొలికపూడి దౌర్జన్యాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ లైన్లో ఉన్నారు. అశోక్, చెప్పండి, ఎలా ఉంది ప్రస్తుతం ఆమె పరిస్థితి? హాస్పిటల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కుటుంబ వ్యవహారంలో అసలు అక్కడ రాజకీయానికి ఏంటి సంబంధం? ఏకొండూరు మండలం గోపాలపురం గ్రామానికి సంబంధించిన భూక్యా కృష్ణ అలాగే ఆయన ఇద్దరి అన్నదమ్ములతో అతనికి ఒక ఆస్తి వివాదం ఉంది. అయితే ఈ ఆస్తి వివాదాన్ని గ్రామస్తులు సెటిల్ చేస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే భూక్యా కృష్ణకు సంబంధించిన స్థలం నుంచి ఒక సిసి రోడ్డు నిర్మాణం చేశారు. అయితే వివాదం సర్దుమనకపోవడంతో దానికి పరిష్కారం ఏమీ చూపించకపోవడంతో ఆయన తన స్థలంలో ఒక కంచె ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని టీడీపీ నాయకులు ఎమ్మెల్యే కొలికపూడి దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు ఇతను వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్త కావాలని ఇలా చేశారంటూ కూడా ఆయనకు ఫిర్యాదు చేశారు. దీంతో వాస్తవాలు తెలుసుకోకుండా కొలికపూడి శ్రీనివాసరావు ఒక ఫంక్షన్ విషయంలో ఆ గ్రామానికి వెళ్లిన సమయంలో ఒకసారిగా వారి ఇంట్లోకి వెళ్లి నేరుగా వారి మీద దాడి చేయడం జరిగింది. కృష్ణను తీవ్రంగా కొట్టారు, కాళ్లతో ఇష్టానుసారం కొట్టారు. ఆ సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆయన భార్య ఎవరైతే ఉన్నారో చంటిని తీవ్రమైన దుర్భాషలతో, అంటే నోటితో చెప్పలేనంత తీవ్రంగా ఆయన దూషించిన పరిస్థితి. దీంతో ఆమె మనస్తాపానికి గురై పురుగుల మందు తాగేసింది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం చిత్రీకరిస్తున్న భూక్యా కృష్ణ కుమారుడి సెల్ ఫోన్ కూడా ఎమ్మెల్యే స్వయంగా తీసుకుని ధ్వంసం చేసిన పరిస్థితి. అయితే ప్రస్తుతం చంటి ఆరోగ్యం చాలా విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమెను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తున్నారు. కొద్దిసేపట్లో వారిని విజయవాడ హాస్పిటల్కి వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి ఆమె పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.